ఇది భక్తుల కోసం కదా మీరు చెప్పింది, నాకు తెలియట్లేదు ప్రభువా, ఎలా చెప్పాలి, ఏం చేయాలి, నేనేమీ రాసుకోలేదు, ఎలా చెప్పాలయ్యా అని అప్పటి నుంచి ఇందాకటి దాకా మదన పడతానే ఉన్నాను. హల్లెలూయా, నా వైపు చూడాలి. ఈ ఊరోలే కదా. ఏం చెప్పాలి ప్రభువా, రాసుకొని చెప్పమంటావా, నా తలంపులు చెప్పమంటావా, కొన్ని ఎక్స్పీరియన్స్ ఒక ఉందిగా, అనుభవాన్ని ఉపయోగించి చెప్పాలా ప్రభువా అని అడిగితే అదంతా దేవుని దగ్గర పనికిరాదు. దేవుడు ఏ వాక్కులు విడుదల చేస్తే ఆ వాక్యే మాట్లాడాలి. హల్లెలూయా. దేవుని తలంపులు మనం కోరుకోవాలి, దేవుని వాక్కులు మనం కోరుకోవాలి. ప్రభు ఇలా చెప్తా ఉన్నాడు, సేవకుడా ఆయన నీ నోరు బాగా తెరుము, దానిని నేను నింపుతాను. ఆశపడినటువంటి ప్రాణాన్ని ప్రభు వాక్యంలో దావీదు ఇలా అంటాడు, దేవా నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను ప్రభువా, నా ఆశ నెరవేర్చవా అంటాడు. దేని మీద ఆశ పెట్టుకున్నాడు ఆయన? వాక్యం మీద ఆశ పెట్టుకున్నాడు. అలాగే దేవుని వాక్యాల కోసం ఆశ పెట్టుకుని ఎదురు చూస్తా ఉన్న గుండెల్లో రైలు పరిగెత్తా ఉంది లోపల. ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి ప్రభు అని. అప్పుడు ఈ వాక్యం మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. యెహోవా భక్తుల యొక్క మరణం ఆయన దృష్టికి విలువైంది. అంటే దేవుని యొక్క మనసులో ఏముంది, దేవుని ఆలోచనలో ఏముందంటే, భూమి మీద ఉన్న ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తులుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. భక్తులుగా బ్రతికి తర్వాత చనిపోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అదే కదా దాని అర్థం, యెహోవా భక్తుల మరణం. ప్రతి మనిషి మామూలుగా చనిపోతూ ఉన్నాడు. భూమి మీద పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు చచ్చిపోవాల్సిందే. అయ్యా అమ్మా చచ్చిపోతున్నాం, కానీ దేవుని మనసులో ఏముందో కనుక్కొని చచ్చిపోవాలి. దేవుడు మన పట్ల ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకొని మరణించాలి, చనిపోవాలి, నిద్రించాలి. ఎలా పడితే అలా బ్రతుకుతున్నాం, ఎలా పడితే అలా జీవిస్తున్నాం, చచ్చిపోతున్నాం. కానీ ప్రభు ఇలా చెప్తున్నాడు, ఎవరు చనిపోయినా ముందు భక్తిపరులుగా ఉండండి అయ్యా, భక్తులుగా మారండి అయ్యా, తర్వాత చనిపోండి. అప్పుడు యెహోవా భక్తుల మరణం ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి విలువైంది ఆ మరణం. అంటే దేవుని దృష్టిలో విలువ కలిగిన వారిగా మార్చబడి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది దేవుని మనసు, దేవుని ఉద్దేశం, దేవుని ఆశ. అది. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది చనిపోతా ఉన్నారు. దేవుడు ఆ మరణాన్ని విలువగా ఎంచుతున్నాడా? మన పాలెంలో, మన గ్రామంలో చాలా మంది చచ్చిపోతా ఉన్నారు. దేవుడు ఆ మరణాన్ని నోట్ చేసుకుంటున్నాడా? దేవుడు ఆ మరణాన్ని అంగీకరిస్తున్నాడా? దేవుడు ఆ మరణాన్ని ఇష్టపడుతున్నాడా? అలాగే చనిపోతున్నారా? ఒక వ్యక్తి చనిపోయాడు అనుకో, పక్కింటోడు అనుకుంటాడు, అమ్మయ్యా దరిద్రం పోయింది, చచ్చిపోయాడులే, వాడు సావాలా అని అనుకుంటాడు. సాటి మనిషి నువ్వు చచ్చిపోతే జాలి చూపించట్లేదే, అలాగ బ్రతికి చనిపోతున్నావా? మనుషుల దయే నీకు లేకుండా చనిపోతే ఇక ఆయన నీ మరణాన్ని ఎందుకు లెక్క పెడతాడు, ఎందుకు స్వీకరిస్తాడు? భక్తులుగా ఉండి మరణించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు ఆయన ఆ మరణానికి విలువనిస్తాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ దేవునికి ఇష్టడుగా లేకుండా చనిపోతే నీ గతి ఏమవుతుంది? దేవుని దగ్గరికి వెళ్తావా? బ్రతికినంత కాలం దేవునికి దూరంగా బ్రతికావు, చచ్చిపోయిన తర్వాత దేవునికి దగ్గరికి వెళ్ళిపోతావా? ఆలోచన చేయండి సహోదరుడా. బ్రతికినంత కాలం దేవునికి దూరంగా బ్రతికావు, చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్ళిపోతావా? స్వర్గానికి వెళ్ళిపోతావా?
అలాంటి మరణం దేవునికి విలువైందా? కొంతమంది తాగి 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 చనిపోతారు. నాలాంటి భయపడే పాస్టర్ ఒకడు ఉంటాడు ఆ ఊర్లో, భయపడేవాడు. అప్పుడు ఆ కుటుంబ సభ్యులు వచ్చి, పాస్టర్ అన్నా ఆయన చచ్చిపోయినాడు, ఫ్లెక్సీ వేపిస్తున్నాము, దాని మీద ఏ వాక్యం రాపిమంటావు అని అడుగుతాడు. అప్పుడు పాస్టర్ భయపడతాడు కదన్నా, నా పరుగు కడముట్టించిందని పరిగెత్తాడు మందు కోసం, పరిగెత్తి చచ్చిపోతే వెంటనే ఏమైపోతే నా పరుగు. తర్వాత ఏముందంట, తాగి చచ్చిపోతే నీతికి కిరీటం ఇస్తాడా దేవుడు? అది విలువైన మరణమా? మారు మనసు లేకుండా చచ్చిపోతే దేవుడు నేను రాణిస్తాడా? అరే ఎంత చెడ్డవాడు చనిపోయినా సరే దేవుని వాక్యాలకు ఆపాదించి మోసం చేస్తారు కుటుంబాలని. ఎప్పుడైనా ఒకసారి మీరు ఒక్క ఫ్లెక్సీ ఇలా చూసారా? మా నాన్నగారు తాగి 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 చనిపోయి నరకానికి వెళ్ళాడు, ఇంకా ఎవరు మీరు తాగి చచ్చిపోవాలని ఎవరైనా కుటుంబం వాళ్ళు ఫ్లెక్సీలో వేసినట్టుగా చరిత్రలో ఉందా? ఎవరిని మోసం చేస్తున్నారు? మోసపోకుడి దేవుడు. సాటి మనిషే నీ పట్ల జాలి చూపించకపోతే పరలోకం ఎలా జాలి చూపించిందండి చనిపోయిన తర్వాత? ప్రభువే కోరుకుంటున్నాడు, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. ఆయన నీ మరణాన్ని ఆనర్ చేయాలి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు చనిపోయిన ఆ మరణాన్ని దేవుడు గౌరవించాలి. ఆ మరణానికి దేవుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ మరణాన్ని దేవుడు విలువ కట్టాలి. అలాగూ ప్రతి మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే భక్తిపరుడుగా ఉండి చావాలి, భక్తిగా ఉండి మరణించాలి, అంతే. 100 కేజీలు రాయి ఎత్తుకొని నడవమంటలా. బ్రతికినంత కాలం భక్తిగా ఉండి బ్రతకండి అనండి. భక్తిగా ఉండి బ్రతకాలి. చెప్పండి, భక్తి అంటే ఏంటి? భయం. భక్తి అంటే భయం. భక్తి అంటే ఏంటి? ఇతను చెప్తున్నాడు. ఎవరి మాట రాసింది? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి. ఎవరు ఆ మాట రాసింది? దావీదు, మోషే గారు. దావీదు భక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? భక్తి అంటే ఏంటో చెప్పనా? అరణ్యంలో గొర్రెలు మేపుకున్నా ఆయన ఎండ వైపు చూడలేదు, దేవుని వైపు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. మంచుకు తడిచిపోతున్నా, వర్షానికి తడుస్తున్నా వాతావరణం వైపు చూడలేదు, కానీ దానిని సృష్టించిన దేవాది దేవుని వైపు చూసి మనసు నిండా దేవుని పెట్టుకొని నిరంతరం ఆరాధించేవాడు. దట్ ఈస్ కాల్డ్ భక్తి. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అతను ఎంచుకున్నాడు. దేవుని యందు భక్తి అంటే ఏంటో తెలుసా? దావీదు అనే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని చెరపట్టాడు. ఒక అమ్మాయిని చెరపట్టి తన భర్తను చంపాడు. నాలాంటి చేమలాంటి ఒక సేవకుడు, ఓ దావీదు, నువ్వు చేసింది తప్పు, నువ్వు వ్యభిచారం చేశావు, పొరుగు వాని భార్యను ఆశించావు, నువ్వు హత్య చేశావయ్యా అని నాలాంటి చేమలాంటి ఒక సేవకుడు వెళ్ళి చెప్పగా, దావీదు వెంటనే సింహాసనం నుంచి దిగి తన వస్త్రాలు చించుకొని కన్నీళ్లు విడుస్తూ దేవుని దగ్గర బ్రతిమలాడాడు. దానిని భక్తి అంటారు. ప్రైజ్ ది లార్డ్. భక్తి అంటే ఏంటో చెప్పనా? నీ జీవితంలో పొరపాటు గురించి దేవుడు గాని, దైవజనుడు గాని, దేవుని మనిషి గాని నీ ఎదుటికొచ్చి నీ పొరపాటును చూపించినప్పుడు, నీలో పొరపాటు ఉంది, మీ నాయనలో పొరపాటు ఉంది, మీరా నాకు చెప్పేది, నీలో ఎన్ని లేవని అనకూడదు. దేవుని యొక్క మనసుని ఎదుటికి వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్కులని ఎదురుగా వచ్చినప్పుడు, అవును ప్రభువా అని వస్త్రాలకు బదులుగా నీ హృదయాన్ని చించుకొని కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడటమే భక్తి. ప్రైజ్ ది లార్డ్. అలా ఉండి చావాలి. దావీదు మరణకాలమందు తన కుమారుని పిలిచాడు. నానా సొలొమోనా, నేను లోకులందరూ మార్గంలోకి వెళ్ళిపోతా ఉన్నాను, నేను చనిపోతున్నాను ఆయన, ఏ రోజు కూడా దేవుని విడిచిపెట్టద్దయ్యా అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ రోజు కూడా దేవుని విడిచిపెట్టకుండా జీవించడమే భక్తి.
నీ జీవితంలో దేవుణ్ణి ఎన్నిసార్లు విడిచిపెట్టావు? పట్టుకున్నావా? అసలు దేవుని పట్టుకొని బ్రతకడమే భక్తి. ప్రైజ్ ది లార్డ్. తన కుమారుడికి చెప్తున్నాడు, నాన్న నేను చనిపోతున్నాను, దేవుని న్యాయ విధులు అనుసరించడం మర్చిపోవద్దు. అది భక్తి. చచ్చిపోయే స్థితిలో కూడా దేవుని యొక్క న్యాయము, విధి, ధర్మాన్ని గుర్తు పెట్టుకొని దాని ప్రకారం జీవించాలని తన కొడుకు బుద్ధి నేర్పుతున్నాడే, అది భక్తి. ప్రైజ్ ది లార్డ్. భక్తి అంటే ఏంటో చెప్పనా? భక్తి అంటే ఏంటో చెప్పనా సోదరుడా, సోదరి? మనందరికి చిన్నప్పటి నుంచి తెలిసిన విషయాలే. గొలియాతు అనేవాడు ఆయుధములు ధరించుకొని, ఖడ్గము, విల్లు, కేడము ధరించుకొని దావీదును చంపడానికి రాగా దావీదు ఏమంటున్నాడో తెలుసా? నీవైతే ఖడ్గమును ధరించుకొని, విల్లును ధరించుకొని, బల్యాన్ని ధరించుకొని, కేడము ధరించుకొని నా మీదకి వస్తున్నావు కదా, నేనైతే యెహోవా చెప్పాలి, యెహోవా నామము మీద నీ మీదకి వస్తున్నాను. భక్తి అంటే ఏంటో చెప్పనా? నీకున్న శక్తి సామర్థ్యాలను ఆధారం చేసుకోవడం భక్తి కాదు. ఏమీ లేకపోయినా ఏమైనా ఉన్నా దేవుని నామాన్ని ఆధారం చేసుకొని దేవుని తరపున యుద్ధం చేయడమే భక్తి. ప్రైజ్ ది లార్డ్. నీకున్న దాన్ని చూసి నువ్వు పెద్ద భక్తిగా ఫీల్ అయిపోతా ఉంటావు. ఒక పాట పాడితే మనంతటోడు, ఒక ప్రార్థన చేస్తే మనంతటోడు, ఒక పరిచర్య చేస్తే మనంతటోడు, ఒక డ్రమ్ము కొడితే. దావీదు తనకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడక యెహోవా నామం మీద ఆధారపడి తన ప్రాణాలకు దేవుని కొరకు తెగించాలని ఇష్టపడుతున్నాడు. దాన్ని భక్తి అంటారు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వారు చనిపోతే, దావీదా నాయనా నా కోసం ఒట్టి చేతులతో గొలియాతు మీదకి వెళ్ళావు కదా, నీ మరణాన్ని నేను గౌరవిస్తున్నానని దేవుడు దావీదు మరణాన్ని స్వీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా నేను ఎప్పుడు కనపడు మీకు. ఇందాక అన్న నాతో చెప్పాడు, అన్నా నువ్వు ఏదైనా వాళ్ళకి వ్యతిరేకంగా గట్టిగా ఒక్క మాట చెప్పినవా ఇంకా నీ లైఫ్ లో ఈ ఊరు అడుగు పెట్టమన్నాడు. అందుకే సూటిగా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, భక్తిగా బ్రతకండి. మన ముందు మేఘములాగా అనేక మంది భక్తి పనులను దేవుడు బైబిల్ గ్రంథాలు పెట్టాడు. వాళ్ళని చూసైనా నేర్చుకుంటారా బాబు అని దేవుడు మనకి ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భక్తి అంటే ఏంటో చెప్పనా? షిమి అనండి, చెప్పాలి. షిమి. ఓ రోజు దావీదు పాపం మంచి వస్త్రాలు లేవు, వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు, తినడానికి అన్నం లేదు, మట్టి కొట్టుకొని పోయి ఉన్నాడు, ఆయుధాలన్నీ మోసుకుంటూ. ఒక 400 మంది సైన్యాన్ని వెనకాల పెట్టుకొని పోతా ఉన్నాడు. అప్పుడు షిమి అనేవాడు వచ్చి దారిలో దావీదుని దుమ్మెత్తి పోసి తెగదిట్టాడు. అప్పుడు దావీదు సైన్యాధిపతి అయిన ఆ పక్కన ఉన్న ఆయన అంటాడు, దావీదా నాయన, షిమి అనేవాడి తల నరుకుతాను, నిన్ను తిడతాడా వాడు అని అంటే దావీదు ఏమన్నాడు తెలుసా? యెహోవా వాడిని తిట్టించడానికి వాడిని వాడుకున్నాడేమో, వాడు తిట్టడానికి దేవుడు అనుమతించాడేమో, తిడితే తిట్టాడులయ్యా అని తనను తాను తగ్గించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు నేల మట్టుకు తగ్గిపోవడం భక్తి. ఎవరి కోసం తగ్గిపోతున్నారా నేల మట్టుకు? అలాంటి భక్తి కలిగిన వారు మరణిస్తే దేవుడు ఆ మరణాన్ని ఆనర్ చేస్తాడు, గౌరవిస్తాడు, విలువిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద ఆ భక్తులకున్న మరణము చాలా విలువ కలిగింది. దావీదు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పగలరా? సుమారుగా చెప్పండి. పోయి 1000 సంవత్సరాలు అయిపోయింది తమ్ముడు. ఒక ఆవిడ చచ్చిపోయి 1000 సంవత్సరాల క్రితం ఎప్పుడో దావీదు అనేవాడు చచ్చిపోతే ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అతని భక్తి జీవితం అలాంటిది. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు చెప్పిన లోబడతాడు. ఎందుకు పనికిరాని ఎదురుగా వచ్చి దుమ్మెత్తి పోసి దూషించిన దేవుడు అనుమతించాడు రా అని చెప్పి దేవునికే లోబడేటటువంటి మనసు కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఉదయం సహోదరుడు వాక్యం చెప్తుంటే విన్నాను.
సౌలు అనేటటువంటి ఒక రాజు, వినాలమ్మా, అమ్మ వినండి, ఎప్పుడు వినరు. సౌలు అనేటటువంటి ఒక రాజు దావీదు అనే ఆయన్ని చంపాలని చాలాసార్లు చూశాడు. కానీ ఒక రాత్రి సౌలు అనేటటువంటి ఆ రాజు దావీదు చేతికి చిక్కాడు, చంపడానికి చిక్కాడు. అప్పుడు దావీదు సౌలుని చంపలేదు. పక్కన ఆయన అడుగుతున్నాడు, నాయనా దావీదా, నిన్ను అనేక సార్లు చంపాలనుకున్నాడు కదా, ఒక్కసారి నీ ఈటు తీసుకొని పొడిస్తే పోయేవాడు కదా. అంటే యెహోవా చేత అభిషేకం నొందిన వారిని మనము తాకకూడదు. దట్ ఈస్ కాల్డ్ భక్తి. హల్లెలూయా. యెహోవా చేత అభిషేకించబడిన వారిని ముట్టకూడదు. యేసు రక్తములో కడగబడిన దేవుని పిల్లల జోలికి పోకూడదు. ప్రైజ్ ది లార్డ్. అది భక్తి. ఈ రోజులో నువ్వెవరో నువ్వు మర్చిపోతా ఉన్నావు. నీకు కోపం వచ్చిందంటే అవతలోడు కూడా దేవుడి కుమారుడే కదా, అవతలోడు దేవుని పిల్లలే మీరు కూడా. కానీ కుట్ర, కుతంత్రం, అసూయ, పగ, ద్వేషం అన్నీ ఉన్నాయి. పరలోకానికి తగినట్లుగా బ్రతకాలండి. పరలోకం మనల్ని గమనిస్తుందని, పరలోకం మనల్ని చూస్తుందని ఎవడైతే బ్రతుకుతాడో వాడు భక్తి పరుడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు మా సంఘపెట్టలో చెప్తా ఉంటాను, ఒక పాట పాడతారు, తెగ పాడతారు పాటలు అంటే, వాక్యం వినరు. ఏం పాట అది? చుట్టూ నన్ను ఎలిజబెత్ రానే బాగా పాడతారు కదా. ఏం పాట అది? నన్ను నన్ను చూచువాడా నిత్యం. కాసేది మాత్రమే కోరుకుంటాం, ఆయన చూస్తున్నాడని, నిలబెడితే నిన్ను గమనిస్తున్నాడని, నీ సంచారములు ఆయన ఎరుగుతున్నాడని, పడుకోవడం తెలుసని, నువ్వు నడవడం తెలుసని, నువ్వేం చేస్తున్నావో దేవుడు రెయ్యింబగలు నిన్ను కనులారా చూస్తున్నాడని, ఎవడైతే ఆయన చూస్తున్నాడని బ్రతుకుతాడో దానినే భక్తి అంటారు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వాడు చచ్చిపోతే చప్పట్లు కొడతారు పరలోకం. పోతే పోయింది, దుంప దగ్గర పోతే పోయిందిలే అని మనం అనుకుంటాం. అది విలువ కాదు. ఒక భార్య అనుకుంటది, అయ్యా బతికినంత కాలం కొట్టి 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 వాడు చచ్చిపోయాడు, అయ్యా ఈ రోజు అయ్యా నాకు పండగ. భార్య విలువ ఇవ్వదు నీ మరణానికి, భర్తే విలువ ఇవ్వడు. ఏంటండి, ఒక వ్యక్తి చనిపోతే అతనికి ఎంత గౌరవం దక్కాలి, ఎంత గౌరవించాలి అతన్ని. ప్రభు కోరుకుంటున్నాడు, మనుషులు గౌరవించినా గౌరవించకపోయినా పరలోకం మన మరణాన్ని గౌరవించే విధంగా ఆ సియోను మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. లోకాన శాశ్వతానందమేమియు చెప్పెను ప్రియుడేసు, పొందవలేని లోకమునందు కొంతకాలమే శ్రమలు. లోకాన శాశ్వత కాల ఆనందం ఏది లేదనుకొని లోకములో ఉన్న వాటిని త్యజించి పరలోకం కోసం బ్రతకడమే భక్తి జీవితం. ప్రైజ్ ది లార్డ్. అక్కడోడు పరలోకానికి పోయేది, ఎవడు పడితే వాడు చచ్చిపోయి వాడు ఇష్టం వచ్చినట్టుగా తిని తాగి సుఖించి లోక సంబంధంగా భక్తిహీనతగా అవిశ్వాసంగా బ్రతికి చచ్చిపోయిన తర్వాత ఫ్లెక్సీలో వేస్తారు, నా పరుగు. నిజంగానన్నా? నిజమేనా? అలా వేయకపోతే కుటుంబంలో ఫీల్ అయిపోతారు. వద్దు, హాస్టల్లే భయపడి చచ్చిపోతా ఉన్నారు. మంచి పోరాటం. సేవకుడిని దేవుడు ఎందుకు ఏర్పాటు? పాటలు మాత్రం కాదు, సియోను పాటలు సంతోషముగా ఆడుచు సియోను. ఆటం వరకు ఆగిపోతాం, సియోనుకి ఎవడు పోవట్లా. సియోను వరకు వెళ్ళేదాకా వెళ్ళాలండి. దైవజనుడైన మోషే అనండి, అల్పకాలము సుఖం అనుభవించట కంటే క్రీస్తు నిమిత్తం నింద అనుభవించడం గొప్ప భాగ్యమని ఎంచుకొని తనకున్న సింహాసనం, రాచరికము, పదవి, హోదా, గౌరవం అన్ని వదులుకొని క్రీస్తు కొరకు శ్రమలను అనుభవించాడే. దట్ ఈస్ కాల్డ్ భక్తి జీవితం. ప్రైజ్ ది లార్డ్. రాణి కుమారుడని అనిపించుకొనక దేవుని దాసుడని అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. వేలాది సంవత్సరాలు గడిచిపోయినా మోషే నాయకత్వం కిందే ఇజ్రాయేలీలు ఈనాటికి నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా.
పిస్గా కొండ మీద దైవజనుడైన మోషే ఉండగా పరలోకం నుంచి దేవుడు దిగి వచ్చాడు. చప్పట్లు పెడదామా? హల్లెలూయా. దైవజనుడైన మోషే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయం మోషేకి తెలియదు. కానానంతా చుట్టూ తిరిగి చూపించాడు కొండ మీద. ఇదిగయ్యా, నువ్వు తీసుకొని వెళ్ళాలనుకున్న కానాన్ అదే, ఆ కొండలయ్యే, ఆ దేశాలయ్యే, ఆ పట్టణాలయ్యే అని చూపించాడు. మోషే ఆనందంగా చూస్తా ఉన్నాడు. కానీ మోషేకి అప్పుడే చనిపోతాడని తెలియదు. పరలోకం దిగొచ్చింది, దేవుడు దిగొచ్చాడు, మిఖాయేలు దిగొచ్చాడు. మోషే, ఎంతో కష్టపడ్డావయ్యా, ఎంతో శ్రమ పడ్డావయ్యా, ఎంతో త్యాగం చేసుకున్నావయ్యా, నా సేవ చేస్తూ అనేక సార్లు సంఘము చేత తిప్పిపించుకున్నావే, అనేక సార్లు నిందలు అవమానాలు భరించావే, మోషే రా అని కౌగిలించుకున్నాడు దేవుడు. జస్ట్ ఇమాజిన్ గా చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలి, బైబిల్లో లేదనమాకండి. ఒక గొప్ప సేవ చేసినటువంటి ఒక మనిషిని దేవుడు అలాగ కౌగిలించుకోగా దేవుని భుజాల మీద ఆయన ప్రాణం విడిచాడని నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. మోషే ఎక్కడో ఒకక్కడ చనిపోవచ్చు. అహరోను ఎక్కడో చనిపోతే అక్కడే మార్గ మధ్యలోనే పాతి పెట్టారు. కానీ అహరోను కూడా నడిపించినటువంటి దైవజనుణ్ణి దేవుడు తన భుజాలకి, తన రెక్కల చోటుకు దాచుకున్న తర్వాత అతడు మరణించగా స్వయంగా దేవుడే మోషేని సమాధి చేశాడు. అది దేవుడు ఆయనకి ఇచ్చిన గౌరవం. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ ప్రీషియస్ టు డెత్ ఫర్ హిస్ పీపుల్. చాలా ఆయన ప్రజల కొరకు చాలా సంతోషపడతాడు. అలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. వెరీ గుడ్ నాన్న, చాలా కష్టపడ్డావు నాన్న, నా కోసం ఎన్ని శ్రమలు అనుభవించావు, ఎన్ని బాధలు అనుభవించావు, ఎంత త్యాగం చేసుకున్నావయ్యా, ఎంత బాగా బ్రతికావు. నువ్వు పాపంలో పడి బ్రతుకుతా ఉంటే నేను చెప్పేవాడినే గాని మారాల్సింది నువ్వే కదా. సేవకులు చెప్పేవాళ్లే గాని మారాల్సింది ఎవరండి? చెప్పండి. మనం ఎలా చెప్పించుకుంటున్నామో తెలుసా? యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు వాళ్ళకి చెప్పు, వాళ్ళు తేళ్ల వంటి వారు, వాళ్ళకు చెప్పు, వాళ్ళు ముళ్ళ వంటి వారు, వాళ్ళు పాముల వంటి వారు. నువ్వు చెప్పు, వాళ్ళు వినుట మట్టుకు వింటారే గాని వాళ్ళు మారరు. ఆయన నువ్వు చెప్పు. మోషే, ఒక్కసారి నువ్వు ఇశ్రాయేలీయులకి సంతానం అని తెలుసుకొని ఇశ్రాయేలీయులు పెట్టమని ఎరిగిన తర్వాత వెంటనే మొత్తాన్ని వదిలిపెట్టేవే నాయన, నా కోసం మొత్తం వదులుకున్నావా అని దేవుడు మోషే మరణాన్ని గౌరవించాడు, సంతోషించాడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగా చనిపోవాలండి. ఒక వ్యక్తి చనిపోతే ఆ మరణాన్ని సంఘం అనేక సంవత్సరాల పాటు జ్ఞాపకం తెచ్చుకొని చస్తే ఇలాగూ చావాలి రా అని ఒక మాదిరికరమైన మరణం మనం చూడాలండి. హల్లెలూయా. వెంకటయ్య గారు ఎవరో నాకు తెలియదు, ఆ ఫోటో కూడా లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం మాత్రమే చెప్పమన్నాడు. దేవా, ఈ పూట నేను ఇలా పొలంలో ఉన్నా కదా, నువ్వు నన్ను చూస్తా ఉన్నావు, బహు జాగ్రత్తగా నడుచుకుంటాను ప్రభువా. ఈ పూట నేను సమాజం మధ్యలో బ్రతుకుతా ఉన్నాను, ఇరుగు పరుగు వాళ్ళు ఎలా బ్రతికినా నాకు అవసరం లేదయ్యా, నువ్వు మాత్రమే నన్ను చూస్తూ ఉన్నావు, నాకు భయం వేస్తుంది ప్రభు అని ఏ రోజైనా దేవుడికి భయపడ్డావా? బజార్లో ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాడు, మార్కెట్లో ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాడు, ప్రయాణంలో ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాడు, చీకట్లో ఉన్నప్పుడు కూడా చూస్తానే ఉన్నాడు. కానీ ఆయన నిన్ను చంపచ్చు, ఆయన నిన్ను కొట్టవచ్చు, కానీ నీకై నువ్వే మారాలని, నువ్వు విలువైన దానిగా విలువైన వాడిగా మారాలని దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. స్టెఫను అనండి, స్టెఫను అనండి. ఏ ముష్కర్లారా, ఏ దొంగల్లారా, యేసు ప్రభు మీరే చంపారు, యేసు ప్రభు మీరే శిలువకు నెగ్గొట్టారు. ఆయన ఏం తప్పు చేశాడు? పాపులందరి కొరకు యేసు క్రీస్తు మరణించడానికి లోకానికి వచ్చాడని చెప్తూ ఉండగా ప్రతి ఒక్కరు రాళ్లు తీసుకొని తొమ్మిగా అతని మీద పడ్డారు. హల్లెలూయా. తొమ్మిగా అతను పడి రాళ్లు తీసుకొని కొడుతూ ఉండగా ఆయన కనులారా ప్రభువుని చూశాడు. హల్లెలూయా. స్టెఫను భూమి మీద ఉన్న ఆయన కనులారా దేవుణ్ణి చూడగా యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? సింహాసనం నుంచి లేచి నిలబడి స్టెఫను మరణాన్ని గౌరవిస్తూ. హల్లెలూయా.
ఆ వ్యక్తి చనిపోతూ ఉండగా సింహాసనం మీద కూర్చోవలసిన యేసు ప్రభు సింహాసనం నుంచి లేచి నిలబడి, నా కుమారుడు నా కవిలో కనిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చస్తూ ఉండగా దేవుడు లేచి నిలబడాలి. నువ్వు మరణిస్తూ ఉండగా దేవుడు నిలబడి చప్పట్లు కొట్టాలి. నువ్వు మరణిస్తూ ఉండగా తన రెక్కలు చాపి నిన్ను ఆయన భుజాల మీద వేసుకోవాలి. నువ్వు చనిపోతూ ఉండగా ఆయనకు విలువ కలగాలి భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. అబ్బా 1000 వాళ్ళ కాల్చారా చచ్చిపోతే? ఆ వయసు వాయిలు పోతున్నంత సేపు అడుగుడుకు ఆ వయసు వాయిలు పిలిచారా? ఆయన చచ్చిపోతే ఎమ్మెల్యే గారు వచ్చారా? అబ్బా ఎమ్మెల్యే గారు వచ్చారా? ఆయన చచ్చిపోతే విఆర్ఓ గారు వచ్చారు, ఆర్టీఓ గారు వచ్చారు, ఆయన చచ్చిపోతే రాజకీయ నాయకులు వచ్చారు అవి చెప్పుకుంటాం. చచ్చిపోతే రావాల్సింది వాళ్ళు కాదు, చచ్చిపోతే రావాల్సింది నిన్ను తీసుకుపోవడానికి దేవదూతలు రావాలి. హల్లెలూయా. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళడానికి ఎవరైతే దేవదూతలు వస్తారో వాడు భక్తిపరుడు. ప్రైజ్ ది లార్డ్. ధనవంతుడు చచ్చిపోయాడు, చుట్టాలు వచ్చారు, కార్లు వచ్చి అన్ని వచ్చాయి, దేవుడు రాలా దేవదూతలు? మనుషుల దృష్టిలో ధనవంతుడి మరణానికి విలువ ఉంది, లాజరు మరణానికి విలువ లేదు. పరలోకం దృష్టిలో ధనవంతుని మరణానికి విలువ లేదు. పేదవాడైన దేవుని భక్తిపరుడైన లాజరుకి ఆ విలువ. భక్తిపరులు అంటే డబ్బులున్నోళ్ళు కాదు నాన్న, భక్తిపరులు అంటే డబ్బులు లేని వాళ్ళు కాదు మా. దేవుని మనస్సును ఎరిగి భూమి మీద నడుచుకోవడమే భక్తి. ప్రైజ్ ది లార్డ్. యోసేపు అనండి, చెప్పాలి. ఒక అమ్మాయి వచ్చింది, అందమైన అమ్మాయి, అమ్మాయి కాదు ఆవిడ వచ్చి, యోసేపు నువ్వు చాలా అందంగా ఉన్నావు బాయ్, మా ఆయన ఇంట్లో లేడు, వచ్చేసాయి, ఫ్రీగా ఉందాం అన్నది. అమ్మో పాపం చేస్తే దేవుడు నాకు శరీరానికి శిక్ష పెడతాడు, పాపం చేస్తే దేవుడు నన్ను కొడతాడు, దేవుడు నన్ను సంపుతుడు అని భయపడ్డా? నేను పాపం చేస్తే నా దేవుడు బాధపడతాడు, నా దేవుని బాధ పెట్టుకోవడానికి విరోధంగా నేను ఎలాగ పాపం చేయగలను అన్నాడు. హల్లెలూయా. భక్తి అంటే ఏంటో చెప్పనా? నువ్వు తప్పు చేసినందుకు దేవుడు కొడతాడని భయపడేది కాదు భక్తి. నీ వలన దేవుని నామానికి అవమానము జరుగుద్దేమోనని నీ పరిశుద్ధతను కాపాడుకొని జీవించడమే భక్తి. హల్లెలూయా. తన పరిశుద్ధతను యవ్వన కాలం నుంచి కాపాడుకున్న యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. భక్తికి కొత్త నిబంధన కాలంలో ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభువే. ప్రైజ్ ది లార్డ్. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? రుజువు చేయగలరా? మన మీద వేలు పెట్టి కొత్త నిబంధన కాలంలో నీ వైపు వేలు చూపించి ఎప్పుడు కూడా నిన్ను నిందించకుండా బహు జాగ్రత్తగా ఈ కాలంలో బ్రతకటమే భక్తి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి మరణాన్ని దేవుడు గౌరవిస్తాడు. అలాంటి మరణించిన వారికి విలువ కలుగుతుంది. ఎవరికి? మరణించిన వాళ్ళకే, దేవునికే? మీకు వాక్యం అర్థమైతే చెప్పాలి. అలాంటి భక్తి కలిగి చనిపోయిన వాళ్ళకి విలువ కలుగుతుందా? కలగదా? కలగదు. అలాంటి భక్తి కలిగి చనిపోయిన వారి వలన దేవునికి విలువ భూమి మీద. హల్లెలూయా. అదేగా చదివింది, యెహోవా భక్తుల మరణం చచ్చిపోయిన దృష్టిగా ఆయన అంటే దేవుని దృష్టికి విలువ. వెంకటయ్య గారు చనిపోయారు, లేకపోతే నిద్రించారు. ఆయన మరణం వలన ఎవరికి విలువ రావాలి? దేవునికి. కానీ విషయం చెప్పనా, రేపొద్దున సంఘం ఎత్తబడుతుంది అనండి. సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ముందు విశ్వాసులైన మనందరూ నిలబడతాం. భక్తిగా జీవించి చనిపోయి భూమి మీద దేవునికి విలువ తెచ్చినటువంటి వారికి కిరీటాల రూపంలో అక్కడ దేవుడు వాళ్ళని ఘనపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, భూమి మీద దేవునికి విలువగా నువ్వు బ్రతికి చచ్చిపోతే పరదేశంలో రేపొద్దున సంఘం ఎత్తబడిన తర్వాత ఆయన బహుమానాలు ఇచ్చి నిన్ను గౌరవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బ్రతుకు కాలం దేవుని కొరకే, జీవించు కాలము దేవుని కొరకే. మన ముందున్న భక్తులు సింహాసనాలు విడిచిపెట్టారు, మన ముందున్న భక్తులు రాజ్యాలను వదులుకున్నారు, మన ముందున్న భక్తులు దేవుని కొరకు నేల మట్టికి తగ్గిపోయారు. దేవునికి విలువనిస్తూ బ్రతికి
చివరికి పరదేశంలో చేరుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కుటుంబానికి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. దేవునికి విలువ కలిగి బ్రతకాలని, దేవుని దృష్టిలో విలువైన వారిగా మనం మరణించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఈ సమయాన్ని సహోదరులకు అప్పగిస్తా ఉన్నాను.